వినాయక ఉత్సవాల సందర్భంగా పరిగి పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశం. పరిగి పట్టణంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్లో వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పాల్గొన్నారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాల శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పరిగి అంటేనే పీస్ అని, పరిగిలో మంచి వాతావరణం ఉంటుందని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో హిందూ, ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, యువజన సంఘాల నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో మనకి ఏం జరిగింది అనేది ఒక ట్రాక్ ఉంటుంది. ఎన్ని విగ్రహాలు వచ్చాయి, వాటి హైట్ ఎంత, అండ్ వాటిని ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, అండ్ వెహికల్ ఎట్లాంటి మనం తీసుకుంటున్నాము, అండ్ అంటే చిన్న వెహికల్ తీసుకుంటాం, హైట్ వెహికల్ తీసుకుంటాం. దీన్ని బట్టి మనము ఆ రూట్ లో ఈ ఎలక్ట్రిక్ వైర్స్ హ్యాండ్ అవుతున్నాయా, లేదంటే బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది, బుష్ క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది. మనకి డిఫరెంట్ రోడ్స్ నుంచి మనకు రత్నాపూర్ చెరువుకు అంటే ఇమర్షన్ పాయింట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలంటే ఫస్ట్ మనకు డేటా కావాలి. ఈరోజు ప్రతి ఒక్కటి ఏది చేయాలంటే కూడా ఫస్ట్ డేటాను బట్టి మనం చేస్తాము. సో దీంతో బేసిక్ గా మనకు ఒక శాంతియుతంగా ఈ పండుగ భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా సామరస్యంగా అందరూ చేసుకునే దాని కొరకే ఈరోజు మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అండ్ ఈ డేటా సేకరించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మీరు కూడా పోలీస్ వితౌట్ యూనిఫామ్ ఉంది, మేము సివిలియన్స్ విత్ యూనిఫామ్. సో కాబట్టి దీంతో ఏది జరిగినా కూడా బేసికల్ గా మనం ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. సో మీరందరూ కూడా ఇక్కడికి పిలిచింది బేసికల్ గా మీరు కూడా లాండ్ ఆర్డర్కు సహకరించాలి. ఏది తప్పు జరుగుతున్నా, ఏది ఏమైనా జరుగుతున్నా దాన్ని ఫస్ట్ పాయింట్ అవుట్ చేసి మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్ మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా ఈ సోషల్ మీడియా గురించి మన సోదరులు కూడా మాట్లాడారు. సో సోషల్ మీడియాలో చాలా అన్ఫిల్టర్డ్ న్యూస్ వస్తుంటది, ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో అది బేసిక్ గా ఎవరు కూడా ఇమ్మీడియట్ గా రాగానే దాని గురించి ఇన్వెస్టిగేట్ అయిపోయి ప్రొవోకేట్ అయిపోయి ఎవరు కూడా నమ్మకండి. సో అందరూ కూడా చాలా తెలివైన వారు. కాబట్టి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద న్యూస్, ఆ తర్వాత అది ఎలా ఉంది, దాన్ని మనము ఇన్ కేస్ అది ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు దాన్ని మనం ఫస్ట్ పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలి. ఆ న్యూస్ యొక్క ఆరిజిన్ ఏంటి, దాన్ని ఎవరు ప్రొపగేట్ చేస్తున్నారు, దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అని కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి అది మనం చూసుకోవాలి. అండ్ ఈ విగ్రహాలు కూడా మనం పెట్టినప్పుడు ఈ ప్రభావం డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఫస్ట్ మనకు అప్లికెంట్ ఉంటారో, తర్వాత మెంబర్స్ ఉంటారు, తర్వాత ఆ విగ్రహం ఒక హైట్ ఇవన్నీ కూడా మనం దీంతో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ మనం ఎంత పెట్టాలి, ఎప్పటి నుంచి అప్పటి వరకు పెట్టాలి, ఇవన్నీ కూడా దీంతో మెన్షన్ చేయడం మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం పాటిస్తూ పండుగను మనం చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, భక్తి శ్రద్ధలతో మనం జరుపుకోవాలని చెప్పేసి దీన్ని మనం చూస్తున్నాం. సో మీరందరూ కూడా అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, వివిధ కమిటీల్లో పనిచేసి చేశారు. పోలీసు కూడా చాలా వరకు సహకరించారు. పోలీస్ సిబ్బంది కూడా మనం ప్రతి ఒక్క చోట పోలీస్ సిబ్బంది ఉండడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం కూడా మన జిల్లా నుంచి కూడా మనం హైదరాబాద్ సిటీకి కొంతమంది మనం పోలీసులు కూడా మనం పంపించాల్సి వస్తుంది. మీకు తెలిసి హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మన దగ్గర సిబ్బంది కూడా చాలా ప్లేసెస్ లో మనం ఉన్న సిబ్బందిని మనకు ఈ 11 days ఎప్పుడైతే మనకు 7th నుంచి 11th డే వరకు అంటే 17th 18th వరకు ఆల్మోస్ట్ పోలీసులు కూడా చాలా వర్కింగ్ అవర్స్, స్ట్రెచ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా పోలీసుకు సహకరించినట్లయితే ఈ పండుగను మనం కూడా చాలా మంచిగా పీస్ఫుల్ గా మరొక సంవత్సరం కూడా చాలా పీస్ఫుల్ గా చేయొచ్చు. కాబట్టి ఇదే కాకుండా ఇంకొక విజ్ఞప్తి మన చూస్తే అందరూ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మట్టి గణేశాలు వాడాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరూ తెలుసు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా ఈ విగ్రహం తయారీలో ఉండడం వల్ల ఈ విగ్రహాన్ని మనం తీసుకెళ్లి మళ్ళా చెరువులో మనం నిమజ్జనం చేస్తున్నాం. ఆ చెరువులో మీ అందరూ తెచ్చు, దాంతో ఒక లైఫ్ ఉంటుంది, వాటర్ లైఫ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వెళ్ళి మన క్యాటిల్ కానీ మన గేదెలు, ఆవులు అన్ని కూడా వాటర్ తాగుతుంటాయి. మళ్ళీ వాటర్ లేక కూడా ఈ మనకు
ప్లాస్టిక్ కాదు హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా ఫుడ్ చైన్ దగ్గర రావడం, అక్కడి నుంచి వివిధ జబ్బులు రావడానికి అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మనందరం కూడా టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ మీద ఎంతో డిస్కషన్ డిబేట్ జరుగుతుంది. దాంతోపాటు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ పిలవగానే ఈ పీస్ కమిటీ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పరిగే ప్రజలు, నాయకులు, వివిధ మత ప్రజలు అండ్ అందరు అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పీస్ కమిటీ మీటింగ్ ని సక్సెస్ చేసినందుకు